దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోనే మొదటిసారిగా ప్రధాన పార్టీలో చూసుకుంటే తొలి నామినేషన్గా కూడా చెప్పవచ్చు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి స్పందన ఉంది పబ్లిక్లో, ఆయన గెలుపుకి అవకాశాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. భారీ ర్యాలీ నిర్వహించారు. ఒక అట్టహాసమైన వాతావరణం, పండగ వాతావరణంలో నామినేషన్ వేశారు. మొదటిసారిగా మీరే నామినేషన్ జిల్లాలో ఎట్లా ఉంది మీకు? ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆశీస్సులతో మరొకసారి పోటీ చేసుకునే అవకాశం కల్పించిన మా ప్రీతం నాయకులు జగన్మోహన్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈరోజు చూస్తుంటే స్వచ్ఛందంగా వెహికల్స్ మొబిలైజేషన్ ఏం లేకుండా స్వచ్ఛందంగా సుమారుగా 40,000 మంది జనాలు ఎప్పుడూ ఎరగని విధంగా దర్శిలో ఇంత పెద్ద భారీ ర్యాలీ కానీ నామినేషన్ కానీ ఎప్పుడూ జరగల. నేను 20 సంవత్సరాల నుంచి ఇదే ఉన్నా, 4 సార్లు నామినేషన్లో పార్టిసిపేట్ చేశాను. నాన్నగారి టైంలో కానీ మా టైంలో కానీ ఇంత భారీగా జరగల. ఇదంతా జగనన్న మీద ప్రేమ, అభిమానం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఉంటే మాకు అందరూ అండగా ఉంటారు, ఇటువంటి నాయకుడు మాకు అవసరమని మేమంతా సంఘీభావం తెలపడం కోసం ఊరంతా కదిలి వెళ్ళి సుమారు 40,000 మంది, అంటే ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి వచ్చినట్టే, కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా జగన్న వచ్చిన తర్వాత జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కాబట్టి ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఈ నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నాయకుడిని కాపాడుకోవాలంటే జగన్మోహన్ గారు ప్రతిపాదించిన శివప్రసాద్ రెడ్డి అయితే 20 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్నాడు. ఆయనతో పిలిస్తే పలుకుతాడు, ఇక్కడే అందుబాటులో ఉంటాడు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలను ఆదుకుంటాడని వాళ్ళందరూ నమ్మకం, మా మీద విశ్వాసం, జగన్మోహన్ మీద ప్రేమ, కసి, ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం కోసం కసి. అందుకని సుమారు 40,000 మంది వచ్చాయంటే ఆషామాషికి లేదు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ గారు సీఎం చేసుకునే భాగంగా శివకి మద్దతు ఇవ్వడం కోసం అందరూ వచ్చారు. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే దర్శి నియోజకవర్గం అంటే జిల్లాలో ఒక పెద్ద పొలిటికల్గా ఒక కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్టేట్లో చూసుకున్నా ఈ నియోజకవర్గం పట్ల నియోజకవర్గం మీద మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రాజకీయంగా కానీ ఆర్థికంగా ఉద్దండలు పోటీ పడుతూ ఉంటారు. ఇది ఒక స్పెషల్ ఒక సౌండ్ కాన్స్టిట్యున్సీ అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక అభ్యర్థి కూడా నాన్ లోకల్ నుంచి వచ్చినట్టుగా ఉంది. వాళ్ళు కూడా మీకు సరిపడగా ఢీ కొడుతున్నామని చెప్పుకుంటున్నారు. అంటే మొదటి నుంచి కూడా బూచేపల్లి నాన్నగారు సుబ్బారెడ్డి గారి టైం నుంచి మా టైంలో కానీ 20 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్నాం. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని ఇచ్చారు. కాబట్టి శివ సపోర్ట్ చేసి గెలిపించేసాడు. ఈ సీట్ ఈజీగా ఉంటుందని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు, ఎందుకు శివ సపోర్ట్ చేస్తారు కాబట్టి. ఈసారి జగన్మోహన్ గారు మా మీద ప్రేమతో ఇచ్చారు, అందువల్ల సీట్ నాకు ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉన్న వ్యక్తిని గెలిపించుకుంటారు, అందుకని ఈజీగా ఉందనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చేళ్ళకి పక్క ప్రాంతాల నుంచి, నష్టపేట నుంచి మనుషులు తీసుకొచ్చుకోవడం, క్యాండిడేట్ని పెట్టారు. లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేసినట్టున్నారు. కానీ జనాలు చాలా తెలివి వెళ్ళాలి. జగన్మోహన్ గారి దయ వల్ల సంక్షేమ పథకాలు రావటం వల్ల పేదవాళ్ళందరికీ నేరుగా డైరెక్ట్గా వాళ్ళ జేబులో అకౌంట్లో పడుతున్నాయి డబ్బులు. ఆ సంక్షేమ పథకాలను చూసి కూడా అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే జనాలు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు, ఇక్కడ పిలిస్తే ప్రతిసారి ప్రతి సీజన్లో 5 సంవత్సరాలకి టీడీపీ వాళ్ళు ఒకసారి వచ్చేస్తారు, నామినేషన్ వేస్తారు, పోతుంటారు. పోయినసారి మన వెంకటరమణ కూడా వచ్చాడు, పోయినసారి 2009లో వచ్చాడు, నామినేషన్ వేసాడు, 10 రోజులు వెళ్ళిపోయాడు. ఆయన రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు, జనాలు కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిపోయే వాళ్ళకి సపోర్ట్ చేయటం ఎందుకు, ఉన్నోనే జాగ్రత్త చూసుకుంటే పోద్ది కదా అని చెప్పేసి దర్శి ప్రజలందరూ సంతోషంగా మా శివను మేము గౌరవించుకుందాం, మంచివాడు, అందుబాటులో ఉంటాడు, మంచి ఫ్యామిలీ ఉంది, ఎవరి నుంచి రూపాయి ఆశించడం, వాళ్ళ నుంచి 10 రూపాయలు సహాయం చేసేవాడు తప్ప పేదవాళ్ళందరికీ వేరే విధంగా లేదు. కాబట్టి అందరూ సంతోషంగా మా శివ ఉంటే మాకు సంతోషం. జగన్మోహన్ గెలిపించుకోవాలంటే ఈ కాన్స్టిట్యున్సీలో దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన వాళ్ళు కన్ఫామ్గా సీఎం అవుతాడు. అందుకని జగన్మోహన్ ప్రేమ నా మీద చూపిస్తున్నాడు. అందువల్ల నిజంగా లోకల్ వాళ్ళకి చాలా ప్రయారిటీ ఇస్తారు, అందుబాటులో ఉన్న వ్యక్తిని వాళ్ళు గెలిపించుకుంటారు. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పనులతో పాటు స్థానికత, ఎప్పుడు మీరే రాజకీయంగా ఈ కాన్స్టిట్యున్సీకి అనుబంధం ఉండడం మీ నాన్నగారి దగ్గర నుంచి, అది మీకు గెలుపుకి అవకాశాలు ఉండే అవకాశం ఉందంటారు? మొదటి నుంచి నాన్నగారి టైంలో నుంచి కూడా మేము మా కుటుంబం మొత్తం రాజశేఖర్ కుటుంబానికి అందుబాటులో ఉండి, అంతకుముందు 2009లో రాజశేఖర్ దయ వల్ల మాకు సీట్ వచ్చింది. మళ్ళీ 2014 సీట్ ఇచ్చారు. పోయినసారి నాన్నగారు ఆరోగ్యం వల్ల పోటీ చేయలేదు. మళ్ళీ మా మీద ప్రేమతో దర్శి ప్రజలందరూ కూడా కోరుకున్నారు, మా శివ అయితే మాకు ఉంటుందని చెప్పి అందరూ కోరుకున్న ప్రకారం మేము కూడా జగన్మోహన్ గారిని రిక్వెస్ట్ చేసి పలుసార్లు రిక్వెస్ట్ చేసిన పాటనే నా మీద అభిమానంతో సీట్ ఇచ్చారు. అందువల్ల అందరూ మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఊహిస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో చూసుకుంటే రాజకీయంగా కొంత టెర్రర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీదనే దాడి చేసేంత స్థాయికి వచ్చినటువంటి ఇదంతా కూడా కుట్రపూరితమైన వాతావరణం ఉందనుకుంటున్నారా? చంద్రబాబు కానీ కూటమి కానీ ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారనుకుంటున్నారా? మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ కొడుకు లోకేష్ కానీ, మిగిలిన వాళ్ళ అనుబంధ సంస్థలు కానీ మొదటి నుంచి కూడా రెచ్చగొట్టే వాతావరణం. లోకేష్ ఏం చెప్తాడు, లోకేష్ గారు
ఎంతమంది ఎక్కువ కేసులు పెట్టించుకుంటే, ఎంతమంది మీద రౌడీ షీట్లు ఉంటే అన్ని పదవులు ఇస్తా అని చెప్పి మొదటి నుంచి కూడా రెచ్చగొడుతున్నాడు. కానీ జగన్మోహన్ గారు మన దర్శిలో బస్సు యాత్ర కానీ, కుచ్చేడు బస్సు యాత్ర కానీ రాష్ట్రం మొత్తం ప్రజలకు దగ్గర అవ్వటం వల్ల ఒరే స్వామి జగన్మోహన్ గారిని ప్రపంచాన్ని ఆపలేము, ఏదో విధంగా భౌతికంగా దాడి చేద్దాము, అతను నైతికంగా ఇబ్బందులు పెడదామని చెప్పేసి కావాలని ప్రతిపక్ష కుట్రగా చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారంటే జగన్మోహన్ గారు ఇటువంటి ఎన్నో చూశాడు. తాటాకు చెప్పులకు ఎవరు భయపడలేదు. అక్కడ జగన్మోహన్ గారు కొండలైన ఢీకొంటాడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీని కూడా ఢీకొన్నాడు. ఇట్లాంటి చిన్న చిన్న బచ్చాగాళ్ళు ఆకురోడిల్ని లెక్క చేయడు. ప్రజల మద్దతు జగన్మోహన్ గారు పూర్తిగా ఉంది. ప్రజల కోసం పోరాడే వ్యక్తి. ఆయన ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని నష్టాలు పడినా అతని హిస్టరీ చూసుకుంటే ఒక పోరాట యోధుడు. అటువంటి పోరాట యోధుడు ఇటువంటి చిన్న చిన్న రాళ్ళు రప్పులు ఏం చేయలేవు. కానీ ఈసారి ఎలక్షన్లో కావాలని మీరు తేపడికి ప్యాలెస్ నుంచి బయటికి రండి రెచ్చగొట్టడానికి ఉద్దేశం ఏంది? ఏదో భౌతికంగా జగన్మోహన్ గారిని ఇక్కడి నుంచి లేకుండా చేస్తే మేము హ్యాపీగా ఏలుకోవచ్చు అని చెప్పి వాళ్ళ కుటిల రాజకీయాలతో చేస్తూ ఉన్నాడు. అది ఈసారి ఎలక్షన్లో 175 కొడతాం, మిగిలిన పార్టీలన్నీ భూస్థాపితం చేస్తాం. రాష్ట్ర ప్రజలు కోరుకునేది అదే. ప్రధానంగా మీకు వాలంటీర్స్ మీద పెద్ద ఒక అసెట్ లాంటిది, దాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. గ్రౌండ్ లెవెల్లో మీకు ఒక పట్టు లేకుండా చేసినట్టుగా ప్రతిపక్షాల కుట్ర పని కేసులు వేసినట్టు పరిస్థితి. ఆ ఎఫెక్ట్ ఏమైనా మీకు పడే అవకాశం ఉంది? ఇక్కడ ఇదే కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలతో పాటు వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్లు జగన్మోహన్ సైనికులు లాంటి వాళ్ళు. మొదటి నుంచి కూడా సంక్షేమ పథకాలని పేదవాళ్ళు గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి నానా రకాలకు ఇబ్బందులు పెట్టారు. అటువంటి వ్యవస్థ మాకు వద్దని చెప్పేసి ప్రజలు కోరుకున్న ప్రకారం జగన్మోహన్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థ పెట్టి వాలంటీర్ల ద్వారా నేరుగా ₹1 కూడా కరప్షన్ లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు డోరు కొట్టి జగన్మోహన్ గారు పంపించారు. ఇది మీకు వస్తుంది, అమ్మఒడి చేయూత అని చెప్పేసి అన్ని పథకాలు నేరుగా వస్తుంటే చంద్రబాబు కుట్ర కావాలి మొన్న అవ్వాతాతలను ఇబ్బంది పెట్టడం కోసం నానా రకాలుగా హైకోర్టులో కేసులు వేసి ఈసీని వేసి వాలంటీర్లు ఏ విధంగా ఇబ్బంది పెడదామని చెప్తాడు. కానీ ఆ రోజేమో వాలంటీర్లు మూటలు మోయడానికి కూడా పనికిరాన్న వ్యక్తి ఈరోజు వాలంటీర్లకు 10,000 ఇస్తానంటే చెప్తాడు. సో చంద్రబాబు నోటి నుంచి ఏ మాట వచ్చినా అది అబద్ధం. 2014 సుమారుగా 600 పైన హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి, డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి, ఇంటింటా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అప్పుడు ఒక్కడు కూడా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ ఈ ఎలక్షన్లకు వచ్చిన తర్వాత అన్నీ నేను చేస్తా అంటే చంద్రబాబుని ఎవరు నమ్ముతారు? ఈ రాష్ట్రం చంద్రబాబు నమ్మరు. అతను ఒక మోసం చేసే నాయకుడు, వెన్నుపోటు పొడిచే నాయకుడు. ఇటువంటి నాయకుడు మాకు వద్దు. అతను 73 సంవత్సరాలు, ఈసారికి ఉంటాడు, నెక్స్ట్ సారికి ఉండడు. ఇటువంటి వాడిని ఎన్నుకుంటారు. సుదీర్ఘ రాజకీయం చేసేవాడు, మాట మీద నిలబడే వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజశేఖర్ గారి కన్నా ఇంకా ఎక్కువగా సంతోషంగా పేద ప్రజలకు సంతోషంగా అన్ని ఫలాలను అందిస్తున్నారంటే జగన్మోహన్ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల జగన్మోహన్ గెలిపించుకోవడం కన్ఫామ్, సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం కన్ఫామ్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసినటువంటి బొచ్చేపల్లి శివపాదరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. దర్శి నియోజకవర్గంలో అధిక మెజారిటీ తోటి నేను గెలవబోతున్నాను, స్థానికత నేను ఎప్పుడు ఇక్కడే అవైలబిలిటీగా ఉండడం, మా నాన్నగారి దగ్గర నుంచి ఈ కాన్స్టిట్యూన్సీతో అనుబంధంగా నేను కొనసాగడం నాకు ప్లస్ అయ్యే అంశాలు. ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఇక్కడ దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తానని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, దర్శి, ప్రకాశం జిల్లా. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. తల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగె తపన నీదే జగన్, నీదే జగన్. చెట్టంత
భర్త కొడుకు తల్లిదండ్రి కొరకు క్షమతో క్షమ కష్టమంత నీదే నీకు మాకు మధ్యలో దొంగ బ్రోకర్లు లేని పథకాలు తెచ్చే తొలి ముఖ్యమంత్రి నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్